వాడుకో యేసయ్యా నే మోస్తా నన్ను వాడుకో నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యం కాకముందే నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చిపోకముందే నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యం కాకముందే నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చిపోకముందే వాడుకో యేసయ్యా నే మోస్తా వాడుకోకముందే నన్ను వాడుకో పొద్దు వాడుకోకముందే నన్ను వాడుకో నీవిచ్చిన జీవితానికి వెలుగులింకపోకముందే నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే నీవిచ్చిన జీవితానికి వెలుగులింకపోకముందే నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే వాడుకో యేసయ్యా నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముందే నా దినముల పరిమాణం సంపూర్ణం కాకముందే నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముందే నా దినముల పరిమాణం సంపూర్ణం కాకముందే వాడుకో యేసయ్యా యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి క్రీస్తు యేసు రక్త సంబంధముగా ఈ విధంగా నూతన సంవత్సరంలో మనం ఏ విధంగా దేవుని కోసం జీవించాలో మనం గతంలో మాట్లాడుకుంటూ వచ్చాము. నూతన సంవత్సరంలో మనం ఇంకా ప్రతి దినము ఏ విధంగా మనం దేవునికి దగ్గరగా సమీపంగా ఆయన యొక్క సంపూర్ణతలోకి ఎదగాలి. మనము సామాన్యులము కాదు అని యేసుక్రీస్తు ప్రభు మరి రక్తమిచ్చి ప్రాణమిచ్చి కొనుక్కున్నటువంటి ఒక శ్రేష్టమైన వారమని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే ఒకప్పుడు లోకములో పాపములో దేవుడంటే తెలియని స్థితిలో మరి గురి గమ్యం లేకుండా రక్షణ అనుభవం లేకుండా మరి చెట్టుకి పుట్టకి మొక్కుతూ చనిపోతే ఏమైపోతామో కూడా మనకి ఒక నిరీక్షణ లేకుండా ఉన్నటువంటి దినాల్లో ప్రభు మనల్ని దర్శించి ఆయన విలువైన రక్తం ఇచ్చి మనల్ని కొని ఆయన బిడ్డలుగా ఆయన స్వాస్థ్యముగా ఆయన జనాంగముగా ఈ లోకములో మనల్ని చేశారు, వేరుపరిచి ఒక నూతనమైన జీవితాన్ని మనకిచ్చారు. మరి అంతేకాదు నూతన సంవత్సరం కూడా మనకి దయచేశారు ప్రభు. మరి కనుక మరి మనం అటువంటి మంచి జీవితాన్ని కలిగినటువంటి మనము దేవుల్లో ఏ విధంగా జీవించాలి? ఎందుకంటే మనం దేవునిలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మరి దేవుని యొక్క పరిపూర్ణతలోకి వెళ్ళాలి, ఆయన సారూప్యంలోకి వెళ్ళాలి, ఆయన యొక్క గుణలక్షణాలను మనం పొందుపరచుకోవాలి. మరి ఎందుకంటే ఆయన బిడ్డలముగా ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కనుక ఆయనకి ఇష్టమైన వారంగా ప్రియమైన వారంగా జీవిస్తూ ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మనం జీవించాలి. అప్పుడే ఆయన మనల్ని కొనుక్కున్నందుకు మనల్ని రక్షించినందుకు సామాన్యమైన వారం కావని మనం ధ్యానం చేసుకున్నాం కదా, ఆయన ప్రాణం ఇచ్చారని మనం ధ్యానం చేసుకున్నాం కదా. కాబట్టి చూడండి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
13వ వచనంలో చూస్తే, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఒకప్పుడు దూరస్తులం మనకి కదా, మనం దేవునికి చాలా దూరస్తులం. అసలు దేవుడు అంటే గురిగమ్యం లేకుండా ఏదో పిచ్చి జీవితాలు జీవించేసాం. అటువంటి మనల్ని దేవుడు మరి పట్టుకున్నారు, గట్టిగా పట్టుకున్నారు, ఒక కృపనిచ్చారు. అది సామాన్యంగా జరగలేదని మనం ధ్యానం చేసుకుంటున్నాం. సిలువలో ఆయన ప్రాణం పెట్టారు మన కోసం. మనం పొందవలసిన పాపశిక్ష యావత్తు ఆయన సిలువ మీద పొంది మనకు మారుగా ఆయన మరణించి మనకు విడుదల మోచన దయచేశారు. మనల్ని ఇప్పుడు సమీపస్తులుగా ఆయనతో ఐక్యపరిచేసుకున్నారు. ఒకప్పుడు దూరంగా ఉన్నాం, ఇప్పుడు ఐక్యపరిచేసుకున్నాం. అటువంటి మనము ఇంకా కింద వాక్యంలో చూసుకుంటే ఏముందంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, క్రీస్తు రక్తంలో సమీపస్తులు అన్నారు. ఆయన మన సమాధానమైన ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగా ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. మధ్య గోడను పాప గోడను పడగొట్టేసి మనల్ని ఏకం చేశారంట. ఆయనలో ఇప్పుడు ఏకమై ఉన్నాము, ఆయన బిడ్డలమై ఉన్నాము, ఆయన స్వాస్థ్యమై ఉన్నాము, ఆయన రాజ్యమై ఉన్నాము. మరి కనుక అటువంటి మనము ఈ లోకంలో ఇంకా జీవిస్తూ ఉన్నాం కనుక, శరీరంలో మనం ఉన్నాం కనుక ఆయన ఇంకా వస్తారు. మనకు ఒక నిరీక్షణ ఉంది. మనల్ని రక్షించి ఈ లోకంలో పెంచుతూ ఉన్నారు. ఆయన వస్తారు, ఒక దినాన్ని మనల్ని తీసుకుని వెళ్తారు. మనకు ఒక నిరీక్షణ ఉంది కనుక అప్పటి వరకు మనం చాలా జాగ్రత్తగా ఈ లోకంలో కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుని దేవుని కోసమే జీవిస్తూ ముందుకు వెళ్ళాలి అని దేవుని వాక్యంలో మనం తెలుసుకుంటూ ఉన్నాం. అంతేకాదు ఆయనలో సంపూర్ణం అవ్వాలంట. సంపూర్ణత ఇది మనం ఏమని ధ్యానం చేసుకుంటున్నామంటే, ఆయనలాగా దేవునిలాగా కాకపోయినా కనీసం ఆయన లక్షణాలు, ఆయన బిడ్డలం అనిపించుకుంటకు యోగ్యులముగా ఈ లోకంలో మనం ఆయన సంపూర్ణతలోకి సాగి వెళ్ళాలని మరి దేవుడు కోరుకుంటా ఉన్నారు. గతమంతా మర్చిపోయి, ఒకవేళ ఏదైనా గత సంవత్సరంలో మన బలహీనతలు, మనం సాగి వెళ్ళని స్థితి, దేవునిలోని మరి యొక్క వెనుకాడే స్థితి అవన్నీ ఉన్నా సరే వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని మహాకృపలో ఈ రోజుతో మనకు ఒక ఫస్ట్ మంత్ కూడా అయిపోతుంది, జనవరి మంత్ కూడా, ఇంకా 2వ మాసంలో కూడా ప్రవేశించబోతున్నాం దేవుని మహాకృపను బట్టి. మరి కాబట్టి సంపూర్ణం అవటానికి సాగిపోవాలి. మనం సంపూర్ణతలోకి సాగిపోయినప్పుడు మాత్రమే ఆయన మనం ఎదుర్కోగలం రేపు. కనుక సంపూర్ణత కలిగి ఉండడానికి మనము ఆ విధంగా సంపూర్ణం అవటానికి మనం ప్రయాసపడాలి. ఎలాగా మనం ఈ బాంధవ్యము ఇది ఏమంటున్నారంటే, ఆయన మధ్య కూడా పడగొట్టి ఉభయుల్ని ఏకం చేశాను అంటే, నేను మిమ్మల్ని ఇంకొక చోట అంటాడు ప్రభువారు దేవుని వాక్యంలో ఏమంటారంటే, మిమ్మల్ని నేను ప్రదానం చేసుకున్నాను, వివాహం చేసుకున్నాను అని అంటారన్నమాట. ప్రదానం చేసుకున్నారు, ఏర్పరచుకున్నారు. కాబట్టి మన బాంధవ్యం చాలా గొప్పది. ప్రేమేంటంటే వారులారా, సంపూర్ణతలోకి వెళ్ళుటకు, దేవుని సారూప్యములోకి వెళ్ళుటకు, మరి దేవుని వంటి మనస్సు మనం కలిగి ఉండడానికి, దేవుడు కోరుకున్న రీతిగా ఈ లోకంలో మనం జీవించడానికి, ఎందుకంటే మనం చాలా విలువైన వారం కనుక, దేవుని దృష్టిలో ప్రశస్తమైన వారం కనుక, ఆయన మన ఎడల చాలా ఉద్దేశాలు, కోరికలు కలిగి ఉన్నారు కనుక, మనం అంటే ఆయనకి చాలా ఇష్టము కనుక, మనం ఆయన సంపూర్ణతలోకి ఏ విధంగా వెళ్ళాలో మనం మాట్లాడుకోవాలని కోరుకుంటా ఉన్నాం. ఇది మన యొక్క బాంధవ్యము అంటున్నాడు. అది క్రీస్తు యేసులో ఉన్నటువంటి గొప్ప బాంధవ్యము అంటున్నారు. ఈ బాంధవ్యం చూడండి, వివాహం అయ్యిందనుకోండి, వివాహ బంధము. ఒక కుటుంబంలో నుంచి ఒకరు వస్తారు, ఇంకొక కుటుంబంలో నుంచి ఇంకొకరు వస్తారు. అయితే వారికి వివాహము, పరిశుద్ధ వివాహము జరపబడిన తర్వాత వారిద్దరు ఏకమయ్యుందురని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారు ఏక శరీరమయ్యుందురని దేవుని వాక్యం సెలవిస్తాం. అలాగే మనం మునుపు బయట ఉన్నాం, దూరస్తులం. ఇప్పుడు యేసుక్రీస్తులో ఉండడానికి మనం ఆయనకి ఇష్టమైన వారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ప్రేమేంటంటే వారులారా, ఆ వివాహ బంధానికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తాము? చాలా విషయాలు, నీ కొరకు నేను, నా కొరకు నువ్వు, మనకు నూతనమైన కుటుంబము కనుక నీ సంగతులు నేను తెలుసుకోవాలి, నా సంగతులు నువ్వు తెలుసుకోవాలి. అప్పుడే మన కుటుంబం చాలా ప్రేమగా వెళ్తుంది, మరి ముందుకు వెళ్తుంది అని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్గా ఉంటాం మనం కదా. ఎందుకంటే నూతనంగా ఆయన సంగతులు మనకు తెలియవు, మన సంగతులు ఆయనకి తెలియవు. ఈ పెళ్ళి వ్యవహారాలు, ఈ కష్టాలు, ఒక నెల రోజుల నుంచి పడుతున్న ఈ హడావుళ్ళు అన్నీ మర్చిపోయి మనం దూరంగా వెళ్తామన్నమాట. అంటే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి.
సంపూర్ణంగా తెలుసుకోవాలి. మా కుటుంబం చాలా బాగుండాలి, చక్కగా సంతోషంగా సాగాలి, మా యొక్క ఫ్యామిలీ గురించి, మా కుటుంబం గురించి, నా భవిష్యత్తు గురించి చాలా ఉద్దేశాలు ఉన్నాయి, నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, నేను ఇలా ఉండాలి అలా ఉండాలి అని అనుకుంటాం. అలాగే క్రీస్తు యేసులో మనం సంపూర్ణం కావడానికి ముందు మన బంధం గట్టిగా ఉండాలి. ఆయన మనం ఏర్పరచబడిన వారమని, ఆయనతో పిలువబడిన వారమని, ఆయన బిడ్డలమని సంపూర్ణ నిశ్చయిత కలిగి ఉండాలి. ఇంకా నీకు ఆ నిశ్చయిత లేకపోతే ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, నువ్వెవరివైనా సరే ఇంకా ఊరికైతే గుడికి వెళ్తున్నాలే వస్తున్నాలే, ఇంతకాలం నుంచి ప్రార్థన చేసుకుంటున్నాను కదా, మరి ఇంకా దేవుడు విడిచిపెట్ట అని అనుకోకూడదు, అజాగ్రత్తగా ఉండకూడదు. దానికి ఒక ప్రత్యేకమైన సమయం. చూడండి, మనకు వివాహ సమయం చాలా విలువైంది కదా, ఎప్పుడు మర్చిపోలేం. ఎంత పెద్దోళ్ళమైనా 80 సంవత్సరాలు వచ్చినా సరే మనం వివాహం ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఏ విధంగా జరిగింది, అవి ఎప్పుడు కూడా మరవలేం. ఎందుకంటే అవి చాలా ఇంపార్టెంట్ విషయాలు మన లైఫ్లో, ఓ టర్నింగ్ పాయింట్. అలాగే మనకు ఆత్మీయ జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించడం అనేది నీకు ఒక టర్నింగ్ పాయింట్గా ఉండాలి. అది ఎప్పుడు జరిగింది, ఏ విధంగా నువ్వు దేవుని సన్నిధిలో పాపాలు ఒప్పుకున్నావు, నేను క్షమించాను నా బిడ్డ అని నీతో చెప్పినటువంటి అనుభవం నీకుందా? ఒక వాగ్దానం కానీ, ఒక వాక్కు కానీ, ఒక దేవుని యొక్క ఆత్మ నడిపింపు కానీ, నీకు ఏదైనా సరే ఒక ఎవిడెన్స్. చూడండి, మనకి వివాహం అయిన తర్వాత చాలా పక్కాగా ఉంటాయి కదా, రిటర్న్గా సర్టిఫికేట్లు ఇస్తారు. మన ఇది ప్రకారం హిందూ ధర్మశాస్త్రం అయితే మాంగళ్యం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటారు. దేవుని బిడ్డలు అయితే బైబిల్స్ రకరకాల రింగ్స్ మార్చుకుంటారు. ఏదో ఒక ఎవిడెన్స్ ఉంటుంది, తప్పకుండా ఉంటుంది అనమాట, ఒక బంధం లోపల ఆత్మీయ జీవితంలో. అలాగే మనకు కూడా ఒక బంధం దేవునితో కలిగి ఉన్నాను. ఇదిగో నేను పాపాలు విడిచిపెట్టుకున్న రోజు, దేవుడు నన్ను దర్శించిన రోజు, దేవుడు నన్ను తాకిన రోజు, నా జీవితం మారిన రోజు అని మన బిడ్డలైనా సరే చూడండి, పుట్టినరోజున మనం స్పష్టంగా చెప్పేయగలం. ఇదిగో పెద్దోడు పలానా టైంలో పలానా హాస్పిటల్లో పలానప్పుడు పుట్టాడు, చాలా కష్టపడ్డాను, ఇదిగో అలాగని ఎప్పుడు మనం మరవలేము బిడ్డకి జన్మనిచ్చిన సమయాన్ని. అలాగే మనకు కూడా ఎప్పుడు మనం దేవుళ్ళలో జన్మించామనేది ఒక సంపూర్ణ నిశ్చయిత కలిగి ఉండాలి. ఊరికి అలా పైపైన పర్లేదులే, చిన్నప్పటి నుంచి క్రైస్తవులు మేము, మా తాత ముత్తాతల నుంచి క్రైస్తవ, అది కుదరదు. తాత ముత్తాతల నుంచి క్రైస్తవులైన నీకు వ్యక్తిగతంగా దేవునితో అనుభవం కలిగి ఉండాలి. ప్రిమెంటెంట్ వాళ్ళారా, ఇది మనం అలా మాట్లాడు. ఇంకా అటువంటి నిశ్చయిత నీకు లేకపోతే ఇదే అనుకూల సమయం, ఇదే ముఖ్యమైన రోజు. కనుక ప్రభువా, నాకు ఆ సంపూర్ణ నిశ్చయిత నాకు దయచేయండి, నా హృదయంలోకి రండి అని నువ్వు ఆహ్వానించినప్పుడు ఎప్పుడైనా సరే ప్రభు తలుపు నుండి తడుచుకున్నాను. ఎవరైతే నా స్వరం విని తలుపు తీస్తారో వారితో నాతో వారిని కలిసి ఉంటామని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తాము. ఎప్పుడైనా సరే నువ్వు దేవుడిని రమ్మని ఆహ్వానించినప్పుడు ఆయన రావటానికి సిద్ధముగా ఉన్నారు, ఆయన సిద్ధముగా ఉన్నారు. కనుక నీకు అనుభవం కలిగి ఉంటే దేవునికి వందనములు. ఇంకా అనుభవం లేకపోతే నువ్వు ఇంకా శ్రద్ధ చేయొద్దని నేను ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. ఇది ఒక బంధము, యేసుక్రీస్తుతో కలిగినటువంటి ఒక అనుబంధము. కనుక దీనిని మనము దినదినము పెంచుకుంటూ, చూడండి మనం అనుకున్నాం కదా, మనం ఏం చేస్తామంటే ఆ బంధాన్ని మనం పెంచుకోవడానికి ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాము. మనం కూడా దేవునితో బంధాన్ని పెంచుకోవడానికి, ఆయనతో అనుసంధానం అవడానికి మన యొక్క టైం ఏంటంటే ప్రేయర్ టైము. ఆయనతో ఒంటరిగా ఏకాంత ప్రార్థన. చాలాసార్లు ప్రభువారు కూడా మాట్లాడారు కదా దేవుని వాక్యాలు ఏమన్నారంటే, ఆయన ఒంటరిగా కొండ ఎక్కి అని ఎన్నోసార్లు మాట్లాడారు. ఆయన ఇంకో చోట పెందల కడనే లేచి ఆయన ఇంకో చోట మార్క్స్ వార్తలో మాట్లాడతారు. కనుక ఒంటరిగా వెళ్ళి ఆ యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చినప్పటికీ ఆయన తండ్రి చిత్తం ఏంటో, దేవుని యొక్క ఇదేంటో, దేవుడు నన్ను ఈ లోకానికి పంపిన ఉద్దేశం ఏంటో అది తెలుసుకోవాలని తండ్రికి ప్రార్థన చేయడానికి ఆయన ఒంటరిగా వెళ్ళినట్టుగా ఎన్నోసార్లు దేవుని వాక్యం మనం చూసుకుంటూ ఉంటాం. ప్రేమేంటంటే వారులారా, మీ బాంధవ్యం గట్టిగా ఉండాలి అంటే, మీరు దేవునిలో పెనవేసుకొని పోయి ఉండాలి అంటే, ఆయన హృదయం ఏంటో మనకి తెలియాలి అంటే మన సంగతి అంతా తెలుసు ఆయనకి. ఎందుకంటే ఆయన సృష్టికర్త కదా. మీకు తలంపు పుట్టకముందే నేను ఎరిగాను అంటున్నారు. మన తలంపు పుట్టకముందే మనం ఏంటో, నెక్స్ట్ మనం ఏంటో అన్నది కూడా, అంటే అంత జ్ఞానవంతులు ఆయన సృష్టికర్త, ఆయన గొప్ప అతీతుడు అన్నిటికీ. కాబట్టి మనం ఆయనకి తెలియడం కంటే ఆయన గురించి మనం తెలుసుకోవడానికి
ఒంటరి ప్రార్థన, ఏకాంత ప్రార్థన, ఉదయకాల ప్రార్థన ఎంతైనా అవసరం. నేను ఎన్నోసార్లు మీకు విన్నవించుకుంటున్నాను ఏంటంటే, ఒంటరి ప్రార్థన ఏకాంతంగా ఉదయకాలం లేవండి. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళైనా మీరు, ప్రతి వాళ్ళకి పనులు ఉంటున్నాయి. పని లేకుండా ఎవరికి ఉండదు. పని లేకుండా ఉన్నాం కదా, ప్రతి వాళ్ళం మన పనులు చేసుకోవాల్సిందే. 6 గంటలు లేస్తే నీ పని అవుద్ది అనుకుంటే 5 గంటలకే లేవు. 10 గంటలకు పడుకుంటే నేనే 6 గంటలకు లేవగలను అనుకుంటే నువ్వేం చేయాలంటే 5 గంటలకు లేవడానికి 9:30కో 9ంటికే పడుకోవడానికి ప్రయత్నం చేయాలి. రాత్రిపూట తొందరగా పడుకుంటే ఉదయకాలం వేకుని మనం లేవగలము. కనుక ప్రివెంటెంట్ వారు వేకుని లేచి అరగంట సేపైనా మనం దేవుని వేడుకోవాలి. ప్రభువా అని దేవుని స్తుతిస్తూ వేడుకోవాలి. ప్రార్థన ఆయన సంగతి, ఆయనతో మనం సంపూర్ణం అవ్వడానికి విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాం. దేవునిలో పుట్టడమే కాదు, దేవునిలో రక్షణ పొందడమే కాదు, మరి దేవుని కలిగి ఉండడమే కాదు, ఊరికే ఏదో అలా బతికేం కదా. పిల్లలు చూడండి, మనకు బిడ్డ పుట్టాడంటే సంవత్సరం వాడు పెరుగుతున్నప్పుడు మనం ఎంతో ఆనందపడిపోతాం. అబ్బో పెద్దోడైపోతున్నాడు, ఇవి చల్లవైపోతున్నాడే, ఇవి చక్క తయారైపోతున్నాడే అని ఆనందపడతాం. ఎన్ని సంవత్సరాలు అయినా అలాగే ఉంటున్నాడు. ఇంకో 2 సంవత్సరాలు మా బయట పెరగట్లేదు ఏంటి, వీడికేదో తేడా ఉంది, ఆరోగ్యంలో తేడా ఉంది, వీడికి డాక్టర్ చూపెట్టాలి, వీడికి ఆకలి వేయట్లేదు, అన్నం తింటలేదు, పెరగట్లేదు, లావు అవ్వట్లేదు అని మనం ఎంతో చింతపడిపోతాం మన బిడ్డల గురించి కదా. అలాగే యేసుక్రీస్తు ప్రభువులో నువ్వు దినదినం ఎదుగుతూ ఉండాలి, దినదిన ప్రవర్ధమానం చెందుతూ ఉండాలి. మరి లోకములో నేను పుట్టించే ఉంచారు అంటే, మరి అలా లేదంటే నీలో ఏదో అనారోగ్య పరిస్థితి, ఏదో ఆత్మీయ దుస్థితి, ఏదో ఆత్మలో నీకు రోగం ఉంది, ఆత్మీయ జీవితంలో నీకు కుంటుతనం ఉంది, నీకేదో మరి ఇది దానికి సరి చేసుకోవాలి. నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్ళి, మనకు బాగాలేనప్పుడు డాక్టర్ దగ్గరికి ఎలా వెళ్తామో, ఈయన పరమ డాక్టర్ కదా, ఆయన దగ్గరికి వచ్చి మనం సరి చేసుకోవాలి. మరి ప్రిమెంటెంట్ వాళ్ళ అలా ఏకాంతంగా మనం ఆయనతో గడుపుతున్నప్పుడు, నేను చెప్పాను కదా, ఉదయకాలం లేచి 1/2 అవర్ ప్రేయర్ చేసుకోండి, 1/2 అవర్ వాక్యం ధ్యానం చేసుకోండి. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆఫీసులకి వేయాలని, పనులకి వేయాలని, లేడీస్ అయినా పనులు చేసుకొని ఇంకా మళ్ళీ నైట్ తిరిగి వచ్చిన వరకు కూడా మనకు సమయం ఉండదు. సమయం వచ్చిన తర్వాత కూడా చాలా అలసిపోయి వస్తాం. రాత్రిపూట అనేది కష్టం అన్నమాట. లాస్ట్ ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవటమే అతి కష్టంగా ఉంటుంది. కాబట్టి ఉదయకాల సమయము దేవుని సన్నిధిలో గడపండి. ఆయనతో ఏకాంతంగా గడిపినప్పుడు ప్రశాంతంగా మరి దేవుడు ఆయన విషయాలు మనకి తెలియచేస్తారు. దేవునిలో ఎందుకు నిన్ను ఆయన సృష్టించారో, ఎందుకు రక్షించారో, ఎందుకు ఇక్కడ ఉంచారో, నేను ఆ ప్లేస్లో ఎందుకు ఉంచారో, నేను ఆఫీస్లో ఎందుకు ఉంచారో, ఆ కుటుంబంతో నిన్ను కుటుంబంలో ఎందుకు పుట్టించారో, ఆ గ్రామంలో ఆ పట్టణంలో నువ్వు అక్కడ ఉండట్లో ఆయన ఉద్దేశం ఏంటో నీకు చెప్తారు. చెప్పినప్పుడు దేవుని చిత్తం ఎలా చేయాలో గత వారంలో గత మెసేజ్లన్నింటిలో మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఆయన చిత్తం మనకి తెలియజేసినప్పుడు మనం ఆ విధంగా జీవిస్తూ ఆయనకి ప్రియమైన బిడ్డలంగా మనం ఈ లోకంలో ఓ దేవుని బిడ్డలు అని మనం అని ఒక గుర్తింపు కలిగినటువంటి దేవుని బిడ్డలు, నా బిడ్డలు అని ఒక ఇదిగోండి. ఎవరైనా అంతే కదా, ఎదుగుతూ ఉన్నప్పుడు నా పిల్లలు, మా అబ్బాయి కాలేజీలో ఫస్ట్ వచ్చింది, మా అమ్మాయి ఇలాగ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది అన్నప్పుడు తండ్రికి ఎంతో గర్వం అన్నమాట, ఎంతో సంతోషం అన్నమాట. అలాగే మనం కూడా ఎక్కువ ఆయనతో మనం కలిసి సాంగత్యం చేస్తూ ఉన్నప్పుడు బాంధవ్యం పెనవేసుకుపోయి మన బంధం ఎక్కువైపోతుంది. ఆయన విషయాలు మనకు తెలియజేసినప్పుడు మనకు చాలా సంతోషం వేస్తుంది. ఓ ఇన్ని ఉద్దేశాలు నా ఏళ్ళ కలిగి ఉన్నావా ప్రభా అని మనకి ఎంతో ఆయన కోసం జీవించాలి, యేసు కొరకు జీవించాలనే ఉద్దేశము మనలో దినదినానికి ఎక్కువ అవుతుంది అనమాట. ఆ విధంగా మనం ఏమైనా మాట్లాడుకుంటున్నామంటే ఎలాగ సంపూర్ణం అవ్వాలి, అలాగా దేవునిలో మనం గడుపుట ద్వారా, దేవుని వాక్యాన్ని మనం ఎక్కువ పఠించడం ద్వారా, చదువుకోవడం ద్వారా, మన ప్రార్థన అంటే ఆయనతో మనం మాట్లాడటం, సహవాసము, వాక్యము అంటే ఆయన మనతో మాట్లాడటం. చూడండి, మనం ప్రార్థన చేసినాక కూడా మరి చాలాసార్లు నేను మీకు చెప్పాను, ప్రేయర్ చేసినాక వెంటనే లేచి వెళ్ళిపోకూడదు, వెయిట్ చేయాలి. కొంచెం సేపు అన్నా మనం వెయిట్ చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు మెల్లని స్వరముతో నీతో మాట్లాడతాడు. ఇదిగో ఇలా ఉండమ్మా, ఇలా చెయ్యి, ఇది నువ్వు ఇలా ఉండు. చక్కని స్వరము, మెల్లని స్వరం వినపడాలంటే గందరగోళం ఉండకూడదు. నీ హృదయంలో కదలికలో, నీ హృదయంలో గలిబిలి ఏదో పెట్టేసుకుని దేవా తండ్రి ఈరోజంతా తోడుగా ఉండు, మరి వెళ్తున్నాను అలాగ ఉండకూడదు. మనం ప్రశాంతత, అది నేను అదే చెప్పేది,
ప్రశాంతంగా ఉన్నప్పుడు దేవుడు ఆయన చిత్తాన్ని మనకు తెలియజేస్తాడు, ఆయన ఉద్దేశాలు తెలియజేస్తాడు ఆత్మ ద్వారా. అంతేకాదు వెంటనే వాక్యం చదువుకున్నప్పుడు దేవుని వాక్యం ద్వారా మనం ఆదరించబడతాము, బలపరచబడతాము. వాక్యమే దేవుడై ఉండెను కనుక వాక్యం చక్కగా మనకి చెప్తుంది. చెప్పినప్పుడు ఆ రోజు మనం ఎలా ఉండాలో మనం ముందుకు వెళ్ళిపోవచ్చు అన్నమాట. మనకెంతో బలం, కొండంత బలము, మనకు ధైర్యంగా ఉంటుంది అన్నమాట. నీ వాక్యమైన నువ్వు బ్రతికించిన అదే మనం బ్రతికిస్తుంది. కాబట్టి మన బంధము పెనవేయబడటానికి ఒంటరి ప్రార్థన, దేవునితో ఏకాంత ప్రార్థన అనేది మనకి చాలా అవసరమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు చూడండి, మనకి ఇష్టమైనటువంటి మరి మన కుటుంబ జీవితం మనం సాగాలి అంటే మనం మాట్లాడుకుంటూ వచ్చాం కదా, ఒంటరిగా ఒకరి ఉద్దేశాలు, ఇదిగో నా ఉద్దేశం ఇది, నా ఉద్దేశం ఇది, నేను ఇలా అనుకున్నాను, నా లైఫ్ ఇలా ఉండాలనుకున్నాను, మనం షేర్ చేసినప్పుడు ఓకే, వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పుడు మనకు చాలా సంతోషంగా ఉంటుంది అనమాట. అప్పుడు ఏంటంటే మనం వారికి ఇష్టమైనవే చేయడానికి మనం ఇష్టపడతాం అనమాట. ఓ ఇది నా భర్తకి ఇది ఇష్టము, ఈ ఐటమ్ అంటే ఇష్టము, ఈ కూర అంటే ఇష్టము, ఈ వస్త్రధారణ అంటే ఇష్టము, ఈ పద్ధతి అంటే ఇష్టము, మరి కాబట్టి నేను అలా జీవించాలి, అప్పుడు మేము ఇద్దరం హ్యాపీగా ఉంటాము అని చెప్పేసి ఒకలాంటి మైండ్ మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. అట్టాగే పరలోకపు తండ్రి ఆయనతో నువ్వు సాంగత్యం చేస్తున్నప్పుడు ఆయన ఇష్టం ఏంటో నీకు తెలుస్తుంది. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా ఎలా తెలుస్తుందో. తెలిసినప్పుడు దాన్ని చేయడానికి నువ్వు ఇష్టపడతావు. చూడండి, రెండవదిగా ఒకటి ఏకాంత ప్రార్థన, రెండవదిగా ఆయనకి ఇష్టమైన కార్యాలు మనం చేయడానికి, ఆయనకి ఇష్టమైన పనులు మనం చేయడానికి మనం పూనుకుంటాం అనమాట. ఆయనకి ఇష్టమైన పని ఏంటంటే, ఆయనకి ఇష్టమైంది ఏంటంటే నువ్వు తెలుసుకున్నావు కనుక ఈ లోకములో ఇంకా అనేకులు మిగిలి ఉన్నవారు ఆయన్ని గురించి తెలుసుకోవాలి అని నువ్వు చెప్పడమే ఆయనకి ఇష్టమైంది. నీకు అప్పచెప్పే పనే అదనమాట. ఇంకంతకన్నా మనం అది చేయి ఇది చేయని ఏం చెప్పరు ఆయన. ఏంటంటే మరి అల్టిమేట్గా ఏంటంటే ఈ జనులు, ఈ ప్రజలు, ఈ లోకము ఆయన యొక్క సన్నిధి పోగొట్టుకుంది కనుక మరి ఇక ఏదైనా వనములో మళ్ళీ తిరిగి ఎలాగా సమకూర్చాడో ఆయన సిలువలో, అది మనం ప్రజలకు తెలియజేయడమే ఆయనకి ఇష్టమైన పని. కనుక నువ్వు ఎక్కడున్నా, నీ కుటుంబంలోనైనా, నీ ఆఫీస్లోనైనా, నీ ఇంట్లోనైనా, నువ్వు ఎక్కడైనా సరే ఆ విషయాన్ని నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప వేరే మార్గము లేదు పరలోక రాజ్యానికి చేరడానికి అన్న విషయాన్ని నువ్వు క్లియర్గా చెప్పాలన్నదే ఆయన ఉద్దేశం. ఇంకంతకన్నా ఆయనకి ఇష్టమైన పని ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే మనం ఆయనలో దినదినము ఎదగాలి అంటే మనం ఆయన లక్షణాలను మనం కలిగి ఉండాలి. ఆయన సారూప్యముకి వెళ్ళాలంటే ఆయన లక్షణాలను మనం కలిగి ఉండాలి. ఆయన లక్ష్యమును మనం ఎన్నోసార్లు ఆత్మఫలం ఏదనగా అని మనం చాలాసార్లు చూసుకున్నాం కదా. మరి కాబట్టి సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, ప్రేమ, మరి ఇవన్నీ కూడా ఆయన లక్షణాలు. అవి మనం దినదినము పెంపార చేసుకుంటూ, ఒకరోజే రావు, అవి దినదినము మనం పొందుకుంటూ ఆయన బిడ్డలం అనిపించుకునే రీతిలో మనం ముందుకు వెళ్ళాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు ఆయన మాట వినాలి. దేవుని యొక్క మాట, ప్రభు ఏం చెప్తున్నారు ప్రతిరోజు కూడా అంతే కదా. కుటుంబ జీవితం కూడా ముందుకు వెళ్ళాలంటే భర్త మాట భార్య వినాలి. భార్య యొక్క ఇష్టాన్ని భర్త గౌరవించాలి. అప్పుడే సాఫీగా సాగుద్ది కుటుంబం. నేను భర్తను కాబట్టి నా మాట వినాలి, నేను తలని, నేను శిరస్సుని అని అన్నారనుకో, ఓకే మంచిదే, కరెక్టే. కానీ ప్రేమించాలి, గౌరవించాలి. ప్రభు ఏమంటున్నారు, సంఘమును ఎలా ప్రేమించారో అలాగ తన శరీరాన్ని ప్రేమించుకుంటే భార్యను ప్రేమించాలని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. కాబట్టి ఇక దేవుని వాక్యానుసారంగా మనం కుటుంబంతో మనం పోల్చుకుంటూ మన యొక్క బాంధవ్యాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభుతో ఎలాగ ముందుకు వెళ్ళాలో మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం కనుక చూడండి, కొలస్సీలకు రాసిన పత్రికలో కూడా చూసినట్టే, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, చూడండి, ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఏలనగా దేవత్వం యొక్క పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఆయన పరిపూర్ణత ఎక్కడ, దేవత్వం యొక్క పరిపూర్ణత ఎక్కడ ఉందంటే క్రీస్తు యేసులో ఉంది. మనం పరిపూర్ణం అవడానికి ఎలాగాని మాట్లాడుకుంటూ వస్తున్నాం. దేవునిలో మనం ఎలా పరిపూర్ణం అవ్వాలి, పరిపూర్ణముగా ఎదగాలి
అప్పుడే మనం ఎదిగిన వారంగా ఉంటాము. ప్రభు వస్తే మనం ఎదుర్కోగల శక్తి మనకు ఉంటుంది. అలాగే ఉండిపోకూడదు. మరి పుట్టి దేవుళ్ళు అలా ఉంటేనే మరి చాలా ఏదో అనారోగ్య పరిస్థితి ఉందని మనం బోధించుకుంటూ వస్తున్నాం. మరి కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారం, లోక సంబంధమైన మూలపాఠములు అని క్లియర్గా ఉంది. ఎందుకంటే దేవుని నమ్ముకున్నామని చెప్తూ కూడా ఆయనకి ఇష్టమైన పనులు చేయకుండా లోక సంబంధమైనవి, మనం లోకంలో ఉన్నాం. లోకము దుష్టుని వశవంతు ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. లోకంలో ఉన్నాం. అయితే దేవుడు ప్రత్యేకించుకున్నాడు. కానీ మళ్ళీ ఆ మూలపాఠాలు, ఆ పారంపర్యాచారములు, ఆ పద్ధతులు, ఓల్డ్ పద్ధతులు, ఓల్డ్ యొక్క స్థితి ఏవైతే విడిచిపెట్టావో, వేటిలో నుంచి బయటకు వచ్చావో వాటిని మళ్ళీ చేస్తూ అలా ఉన్నప్పుడు ఆయనకి చాలా బాధ కలుగుతుంది. కాబట్టి మనం ఒక ప్రత్యేకమైన జీవితం కలిగిన వారంగా ఉండాలి. దేవునికి అనుకూలమైన జీవితం ఏంటి? ఇక్కడ ఏమంటున్నాడో చూడండి, జాగ్రత్తగా ఉండండి. ఎంత హెచ్చరిస్తున్నాడో చూడండి. 8వ వచనం చివరి భాగంలో, చెరపట్టుకొని పోతాడేమో తత్వజ్ఞానము, నిరర్ధకమైన వ్యర్థమైనటువంటి డిస్కషన్స్. చాలామంది మనం దేవునిలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు మన ఫ్రెండ్స్, మన పక్క వాళ్ళు, ఏంటి ఇలా ఉంది కదా, మీ బైబిల్లో ఇలా ఉంది కదా, అది ఇది ఏవో తత్వజ్ఞానం, అన్నెసరీ టాకింగ్ అన్నమాట తీసుకొస్తూ ఉంటారు. మనం ఎక్కువ డిస్కషన్స్ పెట్టుకోకూడదు. ఎప్పుడు కూడా సువార్త చెప్పేటప్పుడు బ్రదర్ బాక్సింగ్ గారు కూడా చెప్పేవారు, మాకు ఆత్మీయత అని, ప్రేమతో సత్యం చెప్పండి, అంతే. ప్రేమతో సత్యం చెప్పండి. ప్రేమ దేవుని ప్రేమ, దేవుడు మనకి ఏ ప్రేమ చూపించారో అదే ప్రేమతో, ఏంటి ఇది ఎలా మాట్లాడుతున్నాడు అనేటువంటి గ్లెడ్జ్ మనకు ఉండకూడదు. ఆ యొక్క ఇది మనకు ఉండకుండా ప్రేమ, దేవుని ప్రేమ మనం కలిగి ఉన్నాం అనుకున్నాం కదా, కలిగి ఉండాలని కూడా అనుకున్నాం కదా, లేకపోతే దేవుని మనం అడిగి పొందుకోవాలని అనుకున్నాం కదా. అయితే ఆ దేవుని ప్రేమను కలిగిన మనం సత్యం చెప్పాలంతే. ఆయనే మార్గం, సత్యం, జీవం, వేరే మార్గం లేదయ్యా ఎన్ని చేసినా కానీ అని ప్రేమతో చెప్పాలి. మనం వాళ్ళతో మనం డిస్కషన్ పెట్టుకోకూడదు, ఖండించకూడదు. మనకెందుకు? దేవుని యొక్క ప్రేమను మనం చెప్పినప్పుడు దేవుని ఆత్మ పనిచేస్తుంది. పనిచేసేవాడు ఆయన. మనం చేయలేము. మనం ఒత్తిడితో కానీ డిస్కషన్తో కానీ వాళ్ళని మార్చలేము, మన వల్ల కాదు. అది చేసేది ఆయన. మన పని మనం చేయాలంతే, నెమ్మదిగా ప్రశాంతంగా దేవుని ప్రేమలో. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, వాళ్ళు పట్టుకుపోతారేమో, చాలా జాగ్రత్తగా ఉండండి. ఏలేనిగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత ఆయనలో ఉంది. కనుక ఆ దేవత్వం యొక్క సర్వపరిపూర్ణతలోకి, అంటే దేవత్వములోకి మనం వెళ్ళలేం. కానీ ఆ మాట మనం అనడం కూడా మనం అర్హులం కాదు, అనకూడదు కూడా. కానీ అంత పరిపూర్ణంగా ఆయన లాగా ఉండాలి, ఆయన లక్షణాలు కలిగి అని మనం మాట్లాడుకుంటాం. కాబట్టి ప్రేమేంటంటే వాళ్ళారా, మనం ఇక్కడ ఏంటంటే చాలా అంటే ఆయన మాట వినాలి. ఆయన ఎరిగిన తర్వాత మరి మన ఇష్టానుసారంగా జీవించడానికి వీల్లేదు. అంతేకాకుండా చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనంలో కూడా దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, 10:14లో కూడా చూడండి ఒక్కసారి, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడదు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడండి. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేశాను. అంటే ఒక్క అర్పణ, ఆయన ప్రాణం అర్పించారు. ఆయన ఒక్కరే ప్రాణం అర్పించారు. ఏదో పాపం ఈ అమాయకపు ప్రజలు చూడండి, ఈ గంగా నదిలో, కృష్ణా నదిలో, త్రివేణి సంగంలో మునుగుతున్నారు. ఏదో పాపాలు పోతాయి, మోక్షానికి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. అది కానీ తెలియట్లా పాపం. యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు గ్రుడ్డితనము కలిగి చేసిన దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక్క అర్పణే. ఎవరు మరణించారో చూడండి. అసలు మీ వేదాలని చూసుకోండి, మీ గ్రంథాలని చదువుకోండి. పాప విమోచన కోసం ఎవరన్నా మరణించారా? పాపాలు మోసుకొని వెళ్ళారా? ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధుడుగా వచ్చి పరిశుద్ధముగా, మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ వస్తాం, తల్లిదండ్రుల సంపర్కం వల్ల పుట్టలేదు, యేసు పరిశుద్ధ ఆత్మ ద్వారా పుట్టారు ఆయన. గత మాసాల్లో మనం మాట్లాడుకుంటూ వచ్చాం. పరిశుద్ధ అంటే పరిశుద్ధుడు, ఒక్క పరిశుద్ధుడు మాత్రమే అంగీకరించబడతాడు. మీ వేదాల్లో కూడా చదువుకోండి, వేదాలన్నీ ఘోషిస్తున్నాయి. పరిశుద్ధ రక్తము మాత్రమే విమోచన, పరిశుద్ధుడు మాత్రమే విమోచించగలడు. ఎవరు పరిశుద్ధులు ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే పరిశుద్ధుడు.